నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. చాలా డేస్ అయింది మీతో ఇలా వీడియోస్ అయితే ఏమీ పోస్ట్ చేయలేదు. ఈ వీడియో కూడా 1 మంత్ అయింది షూట్ చేశాను. ఇప్పుడైతే ఎడిట్ చేస్తున్నాననమాట. కొంచెం పనిలో బిజీగా ఉండి వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయట్లేదు. సో, ఈరోజు వీడియో ఏంటంటే గనక మా చిన్న పాప అన్నప్రాసన అనమాట. ఇంకా మా చిన్న పాప అయితే పడుకుంది. పెద్ద పాపనైతే రెడీ చేసేసాను. ఇంకా అన్నప్రాసనకి ఏమేమి కావాలో అవన్నీ అయితే రెడీ చేసేసాను కూడా చేద్దాం అనుకున్నాను కానీ, ఇప్పుడు మేము ఉండే హౌస్‌లో ఇదే పెద్ద రూమ్ అనమాట. మిగతా 2 రూమ్స్ కూడా కొంచెం చిన్నగానే ఉంటాయి. కుడివైపు చూసినా బట్టల సెల్ఫే ఉంది. ఎడమవైపు చూసినా బట్టల సెల్ఫే ఉంది. ఇంకా అది కవర్ చేసి డెకరేషన్ చేసినా అంత అందంగా ఉండదని ఈ రూమ్‌లోనే కొంచెం సెంటర్‌లో అయితే ఇలా డెకరేట్ చేసుకొని కూడా వండేసాను. అన్నప్రాసనకు కావాల్సినవన్నీ సర్దేసుకున్నాను. ఈలోపు చిన్న పాప అయితే లేచిపోయింది. తనకైతే రెడీ చేస్తాను. అమ్మ నువ్వు దీపం పెట్టేయి అని చెప్పాను. అమ్మ అయితే దీపం పెట్టేస్తుంది. మా ఇద్దరి పిల్లల డ్రెసెస్ కూడా నేను మీషోలో తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. మా చిన్న పాప చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. బ్యాంగిల్స్ డ్రెస్ కూడా 1 వీక్ ముందే తీసుకున్నాను. బ్యాంగిల్స్ వచ్చేసి ఆన్‌లైన్‌లో తీసుకోలేదు. ఆఫ్‌లైన్‌లోనే తీసుకున్నాను. పాప వేసుకున్న జ్యువెలరీ ప్రతి ఒక్కటి కూడా మీషోలోనే తీసుకున్నాను. మెయిన్‌గా నాకు చాలా నచ్చింది అయితే డ్రెస్ అనమాట. ఇద్దరికీ కూడా చాలా బాగున్నాయి. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫుల్ బెనారస్ క్లాత్ అయితే వచ్చింది. మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది. బ్యాంగిల్స్ కూడా మెరూన్ కలర్ దొరుకుంటే బాగుండేది. కానీ మెరూన్ కలర్ అయితే లేదు. గోల్డ్ కలర్ అయితే ఉందనమాట. ఇక్కడ నేను కట్టుకునే శారీ వచ్చేసి అమ్మ కాశీ వెళ్ళేటప్పుడు తీసుకొచ్చింది. పింక్, రెడ్ కలరు. నాకు రెడ్ అంటే చాలా ఇష్టం కదా! రెడ్ నేను తీసుకున్నాను. పింక్ అక్క అయితే తీసుకుందనమాట. అనుకోకుండా ఫ్యామిలీ అందరూ మ్యాచింగ్ షూట్ చేస్తున్నప్పుడు కూడా నేను చూడలేదు. అందరూ ఈ రెడ్ కలరే వేసామని. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటే చూస్తున్నాననమాట. అందరూ ఒకే కలర్ వేసామేంటి అని. నేనేమో వీడియో షూట్ చేస్తున్నాను. మా అమ్మ వాళ్ళేమో ఫోటో తీస్తున్నానేమో అనుకుని అలా లైన్‌గా నించుండిపోయారు. ఇంకా పాపకైతే ఫస్ట్ టైమ్ వదిలాము. ఇంకా అన్నప్రాసన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా మంచిగా బుక్కు, పెన్ను పట్టుకుంటే బావుంటుందని అనుకుంటారు కదా! మా పెద్ద పాప వచ్చేసి ఫస్ట్ పరవన్నం పట్టుకుంది. సెకండ్ టైమ్ వచ్చేసి మనీ పట్టుకుంది. థర్డ్ టైమ్ వచ్చేసి గోల్డ్ పట్టుకుందనమాట. మా చిన్న పాప వచ్చేసి ఫస్ట్ టైమ్ బుక్కు, పెన్ను పట్టుకుంది. సెకండ్ టైమ్ వచ్చేసి డబ్బులు పట్టుకుంది. థర్డ్ టైమ్ వచ్చేసి పసుపు, కుంకుమ పట్టుకుందనమాట. 3 మంచివే కదా! అనేసి హ్యాపీగా ఫీల్ అయ్యాము. మనం ఆస్తి, అంతస్తులు ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యం, మంచి చదువు ఇస్తే చాలండి. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నించుంటారు. చాలామంది ఆడపిల్లలు ఎక్కువగా చదివించకూడదు. ఎందుకంటే ఒకళ్ళ ఇంటికెళ్ళిపోతారని అనుకుంటారండి. కానీ వాళ్ళ మగవాళ్ళ కంటే ఇప్పుడు ఆడపిల్లలే చాలా మంచిగా చదువుతున్నారు. ప్రతి ఒక్క రంగంలో కూడా ఆడపిల్లలే ముందుంటున్నారు. ఇక్కడ చూడండి మా అక్క వాళ్ళ పాప పెన్ను, బుక్ చూపించగానే అవైతే టచ్ చేసిందనమాట. ఇదొచ్చేసి ఫస్ట్ టైమ్ పెన్ను, బుక్ అయితే టచ్ చేసింది. ఇంకా మళ్ళీ సెకండ్ టైమ్ అయితే వదిలాము. ఇక్కడైతే చూడండి ముందుకు రమ్మంటే రావట్లేదు. అమ్మ అయితే డబ్బులు చూపిస్తుంది. డబ్బులు పట్టుకో రా అమ్మ అనేసి. మంచిగా చదువుకుంటే మంచిగా మంచి జాబ్స్ వస్తే డబ్బులే కదండీ సంపాదించాలి. ఇలా సెకండ్ టైమ్ అయితే డబ్బులైతే పట్టుకుందనమాట. ఎలా చూస్తుందో చూడండి ఎంత క్యూట్‌గా ఉందో. నా దిష్టి హస్బెండ్ కూడా ఉండుంటే ఇంకా బావుండేది. కానీ ఆ రోజు ఆయనకి లీవ్ ఇవ్వలేదనమాట. తనొచ్చేసి మా అక్క వాళ్ళ పాప మీ అందరికీ తెలుసు కదా! తను ప్రెజెంట్ నేను వీడియోకి వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు తనైతే మెచ్యూర్ అయిందనమాట. ఆ పనిలోనే కొంచెం అటు ఇటు తిరగటం వల్ల బిజీగా ఉన్నాను. ఇంకా చిన్న పాపకు కూడా వాటర్ చేంజ్ అవ్వటం వల్ల కోల్డ్ అది చేసిందనమాట. ఈ వీడియో కొంచెం గుర్తుగా ఉంటుంది కదా! వీడియో కూడా షూట్ చేశాను కదా! అనేసైతే ఎడిటింగ్ చేస్తున్నాను. అప్‌లోడింగ్‌కి కొంచెం లేట్ అయింది. సో, నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 3 ఇయర్స్ అయితే అవుతుంది. ఇంతవరకు నా ఛానల్ మానిటైజేషన్ కూడా అవ్వలేదు. దానికి నేను చేసిన మిస్టేక్‌కి. సో, నన్ను కొంతమంది బానే సపోర్ట్ చేస్తున్నారు. కాకపోతే మనం లాంగ్ వీడియోస్‌కి ఏంటంటే వ్యూస్ ఎక్కువగా ఉండాలనమాట. నేను చేసే వీడియోస్‌కి లాస్ట్ టైమ్ వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా! అప్పుడు ఒక 600 వరకు వచ్చింది. సో, నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే కన్సిస్టెన్సీగా వీడియోస్ పోస్ట్ చేయకపోవడమే. అంటే ఇప్పుడు నాకు వీలు కావట్లేదు. ఎందుకంటే పిల్లలతోని ఇప్పుడు స్కూల్స్ కూడా ఓపెన్ అయ్యాయి కదా! నేనేమనుకుంటాను అంటే పిల్లల కన్నా, ఇంట్లో వర్క్ కన్నా మనకి యూట్యూబ్, ఇన్‌స్టా ఇవన్నీ అంత ఇంపార్టెంట్ అయితే కాదు కదా! లైఫ్ అంటే ఫస్ట్ పిల్లలు. నేను ఈ వీడియో షూట్ చేసింది లాస్ట్ మంత్ 12థ్. నెక్స్ట్ డే నుండి స్కూల్స్ అయితే స్టార్ట్ అనమాట. స్కూల్ నుండి కాల్ అయితే వచ్చింది. బుక్స్ తీసుకొని వెళ్ళమని. అందుకనేసి ఇంకా ఇక్కడితో వీడియో అయితే ఇంక షూట్ చేయలేదు. కుకింగ్ కూడా చేసిన వీడియోస్ కూడా ఏమీ షూట్ చేయలేదు. ఇంకా బుక్స్ తీసుకొచ్చిన తర్వాత వాటికైతే పేపర్స్ అయితే వేస్తున్నాను. నా చిన్నప్పుడు ఏంటి అంటే పేపర్స్, బుక్స్‌కి న్యూస్ పేపర్స్ అయితే వేసుకుండేవాళ్ళం. మా అన్నయ్య, నేను వేసేవాళ్ళం అనమాట. నాకెక్కువ బాండింగ్ చిన్నప్పుడైతే అన్నయ్యే. అక్కతో అంత లేదు. ఇంకా ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఎక్కువగా అయితే అక్కతోనే బాండింగ్ ఎక్కువగా ఉంది. కూడా నాతో ప్రతి ఒక్క విషయం కూడా షేర్ చేసుకుంటది. ఆఫ్టర్ మ్యారేజ్ ఏంటి అంటే అన్నయ్యతో అయినా, అమ్మతో అయినా ఏదైనా నేను చెప్పుకోలేను అంతగా కూడాను. అక్కతోనే చెప్పుకుంటాను. ఎటువంటి ప్రాబ్లమ్ అయినా కూడా అమ్మకు అంతగా తెలీదు. ఎమోషనల్‌గా ఫీల్ అవుతుంది. అన్నయ్యతో చెప్పాలంటే కొంచెం భయం. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను చేస్తున్నట్టు అన్నయ్యకి కూడా తెలీదనమాట. మరి ఈ వీడియోస్ వస్తుంటాయి కదా యూట్యూబ్‌లో మరి ఎప్పుడైనా చూసారో లేదో కూడా నన్నెప్పుడు కూడా అడగలేదు.
అన్నయ్య అంటే చాలా భయం నాకు. ఎప్పుడు నేను ఏ విషయం కూడా షేర్ చేసుకోను. అన్నయ్యతో మాట్లాడడంగా కూడా ఎదురుగా కూడా భయమే అనమాట. నేను ఏదైనా విషయం మాట్లాడాలంటే ఫోన్‌లోనే మాట్లాడతాను. అది కూడా జస్ట్ ఒక 5 మినిట్స్ అలా మాట్లాడతా. ఎక్కువసేపు అయితే మాట్లాడలేను. ఇంకా బుక్స్‌కైతే పేపర్స్ అన్నీ వేసేసాను. ఈ మధ్య ఏంటో చాలా నీరసంగా ఉంటుందండి. పాపకు ఫీడింగ్ ఇవ్వటమేమో గానీ అసలు నన్ను నేను చూస్తుంటే నిజంగా నేనేనా అనుకుంటున్నాను. ఎంత సన్నగా అయిపోయానంటే దగ్గర దగ్గర 12 కేజీలు తగ్గిపోయాననమాట. ఫుడ్ తింటూనే 12 కేజీలు తగ్గాను. చాలామంది వెయిట్ లాస్ అవ్వడానికి ఫుడ్ అనేది మానేస్తూ ఉంటారు కదా! నేను చూడండి ఫుడ్ తింటూనే ఎంత వెయిట్ లాస్ అయిపోయానో. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత మనలో ఎంత చేంజెస్ వస్తాయంటే చేంజెస్ రావడమే కాదు మన లైఫ్ కూడా టోటల్‌గా మారిపోతుంది. మ్యారేజ్ అవ్వకముందు నేను మార్నింగ్ 8:30కి లేచేదాన్ని. ఇంట్లో కొంచెం కొంచెం వర్క్ ఉంటే అవి చేసుకొని బయట వర్క్‌కి కూడా వెళ్ళేదాన్ననమాట. అమ్మ ఎప్పుడు తిడుతూ ఉండేది. "అసలు ఆడపిల్లవేనా? ఆడపిల్ల 8 గంటలకు లేవడం ఏంటి? ఉదయాన్నే లేవాలి. ఇంట్లో పనులన్నీ చక్కగా చేసుకోవాలనేసి." అప్పుడు మనకి మ్యారేజ్ అవ్వలేదు గనక, మనకేమీ తెలీదు గనక ఆ టైంకి లేచేదాన్ని. ఎప్పుడు తిట్లు తినేదాన్ని. ఇప్పుడు అమ్మనయిన తర్వాత నాకు అర్థమైందనమాట. పాప స్కూల్‌లో వేసిన తర్వాత లేవాలి, లంచ్ బాక్స్ చేయాలి అనేసి. ఎన్ని బాధ్యతలొస్తాయంటే అసలు నిజంగా మన లైఫే టోటల్‌గా మారిపోతుందనమాట. మనం ఎప్పుడు పడుకుంటామో, ఎప్పుడు తింటామో మనకే తెలియకుండా రోజనేది గడిచిపోతూ ఉంటుంది. అప్పుడే మా చిన్న పాప పుట్టి 10 మంత్స్ అయితే అయిపోయింది. ఇంకో 2 మంత్స్‌లో 1 ఇయర్ అయితే అయిపోతుంది. రోజులు ఎంత తొందరగా గడిచిపోతున్నాయో కదా! అప్పుడే మా పాపకి 7 ఇయర్స్ వచ్చింది. మా చిన్న పాపకైతే 1 ఇయర్ అయితే కంప్లీట్ అవ్వబోతుందనమాట. ఫైనల్‌గా మా పాప అన్నప్రాసన వీడియో అయితే ఇదండి. ప్లీజ్ నా వీడియోనైతే లైక్ చేయండి. లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైకే నాకు సపోర్ట్ అనమాట. లైక్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకనేది చూపిస్తుంది. యూట్యూబ్ అనేది పుష్ చేస్తుందనమాట. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను. ఉంటాను మరి. బాయ్ బాయ్.